అందరికీ నమస్కారం. నిన్న జరిగిన సంఘటన మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరిగినాయి. బెస్ట్ జడ్జెస్, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని పత్రికలలో అనుకూలంగా, కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా, కొన్ని టీవీ ఛానల్లో సొంత కవిత్వాలు రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత 6 నెలలుగా ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు తప్ప ఎక్కడ బయటికి పోలే. నేను ప్రతి నిత్యం ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పార్లమెంట్లో జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాల మీద, పేదల కన్నీళ్ళ మీద, పేదల దుఃఖం మీద నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు అంతా చూసిండ్రు. వచ్చుడే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెర్ల పక్కపొంటి బాజప్తా పట్టాలిస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు, లేఅవుట్లలో కట్టుకున్న ఇల్లు కావచ్చు. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఆనాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాదుకు వలస వచ్చే పేద ప్రజానీకానికి గూడు కావాలి, వాళ్ళు రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు ఇళ్ళ జాగాలు కొనుక్కునే స్తోమత లేదు, ఇల్లు కట్టుకునే స్తోమత లేదని చెప్పి ఆనాడు మా టైగర్ నరేంద్ర గారు మొదలు పెడితే స్వయంగా నాయకత్వం వహించిన బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, మా నాయకులంతా కూడా పేదలకు అండగా ఉండి ఆనాడు దూర ప్రాంతాలు, హైదరాబాద్కు దూర ప్రాంతాలటువంటి మామూలు గవర్నమెంట్ ల్యాండ్లలో గుడిసెలు వేయించిన చరిత్ర మీ అందరికి తెలుసు. బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో కట్టుకున్న ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసినాడు. కన్నెర చేసి కాపాడింది కూడా భారతీయ జనతా పార్టీనే. ఇవాళ పేదలకు జాగలిప్పించిన పార్టీగా, పేదలకు ఇండ్లు కట్టించిన పార్టీగా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక వేల మందికి హైదరాబాద్ పట్టణంలో ఇల్లు కట్టించిన పార్టీగా, మళ్ళీ హైడ్రా మీద కట్టించిన పార్టీ, భూమి హక్కులు కల్పించిన పార్టీ, కళ్ళ ముందే అవే కాలనీలు నీలమట్టం అవుతున్నప్పుడు హైడ్రా పేరిట మేము భరించలేకపోయినాం. మేము, మా పార్టీ ఈ హైదరాబాదులకు ఎట్లా అండగా ఉందో మీరు చూసిండ్రు. దాంట్లో ఎంత ఒత్తిడికి లోనైందో 3 నెలల కాలం పాటు నేను సాక్షిని. ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసీ ప్రక్షాళన పేటకు తీసుకొచ్చారు. మూసీకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఏదో మూసీలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది. కానీ తప్పది. మూసీ నది ప్రక్షాళన జరగాలంటే మూసికి అటువైపు ఇటువైపు 300 మీటర్లు, అంటే 1000 ఫీట్లు అటు, 1000 ఫీట్ ఇటు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీ నేషనల్ కంపెనీలకు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సిన అక్కడ లేకుండా వాస్తవంగా ప్రజలు తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి అటుపక్కకి ఇటుపక్క ఉండే ఇల్లు కూల్చే సందర్భంలో అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా, మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం. మేము కొన్ని వందల దరఖాస్తులు రోజు వస్తున్నాయి మాకు. మా ప్లాట్లు గుంజుకుంటున్నారు, మా ఇల్లు కూలగొడుతున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఆ దరఖాస్తులు వచ్చినప్పుడు నేను స్వయంగా నాకు తెలిసిన నా మల్కాయిరి కలెక్టర్కి ప్రతి నిత్యం ఫోన్ చేసేది. ఏమవుతుంది కలెక్టర్ గారు, అసలు ఎక్కడ చూడలే, నా 25 సంవత్సరాల అనుభవంలో ఏదైనా పిటిషన్ వస్తే మాలాంటి వాళ్ళు మీకు ప్రాసెస్ చేస్తే దీనికి ఇది చేయొచ్చు సార్, ఇది చేయలేం సార్ అని చెప్పేది.
కానీ ఏ ఒక్కరు కూడా పరిష్కారం అయితే లేదు. వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పి ప్రతినిధులు చెప్పేది. సేమ్ థింగ్ ఇక్కడ హైదరాబాద్లో మజిల్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి, గుండాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొలుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రియల్టర్లు అంటే మంచి రియల్టర్లు కాదు, రియల్టర్ల పేరిట భూములు ఆక్రమించుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట దాదాగిరి చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో 200 మందిని 300 మందిని బాడీగార్డులను పెట్టి ఆ ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఇవన్నిటి వచ్చినప్పుడు మేము సిపి రాచకొండ కూడా ఫోన్ చేసేది. సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా, ఎందుకంటే మాకు పాత పరిచయం కూడా ఉండే కాబట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా దానికి పరిష్కారం లేదు. మేము డైరెక్ట్గా ఏసీపీలకు డైరెక్ట్గా సీఐలకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది, ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది, ఇది వ్యవస్థగా పనిచేస్తలేదు, వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు, వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు, వ్యవస్థ ఒత్తిడి లోనవుతుంది, వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమై ఇవాళ మేము నిన్న చివరి ప్రయత్నం చేసిన, అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు నువ్వు ఉన్నావు, భవిష్యత్తు ఉంది నీకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మరి నీ దగ్గర ధర్నా పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద ధర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగర వాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం అది గడికేశ్వర మండలం కింద వస్తుంది, పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది. అక్కడ 1985లో ఇవ్వాలి కదా నేను అని చెప్పి నేను చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు, సిపి గారు పంపిస్తా అని చెప్పి ఎవరిని పంపలే. మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా. ఈటల రాజేంద్ర గారు చేయలేపుతారా, సౌమ్యుడు కదా, మర్యాదస్తుడు కదా, భాష చాలా బాగుంటుంది కదా, ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా, ఎందుకో ఒక 2.5 నిమిషాలు అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకు వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లను కొట్టిండు. వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడో ఇద్దరు ఉంటాడు, కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాల్లాగా రోజు అక్కడ వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉండే కదా. ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు. అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు, చికెన్ మటన్తో తినుడు, అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు, బెదిరించుడు, మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు, ఈనకపోతే రాత్రిపూట కుక్కలను వదిలిపెట్టుడు, ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది. ఆ వీడియోలు మీరు ఒకసారి చూడండి, దాని తర్వాత నేను విషయం చెప్తాను. అరే అన్న మనోళ్ళందరికీ రమ్మని చెప్పు, వస్తున్నారా అందరికీ రమ్మని చెప్పు. ఎవరికి రావాలని చెప్పాలి? ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్ అందరం కలిసి సార్తోనే వస్తాం, మేమే వస్తాం. वेंकटेश की तरफ से आप वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ से आप भी पूरे वेंकटेश की तरफ से आप लोग मैं पूरा एकशिला ओनर्स एसोसिएशन कैंसिल होगा 2 बार, अब कैंसिल हुआ। आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। లేడీస్ మీదకి ఎట్లా లేడీస్ మీదకి నెట్టుకుంటే వీడియోలు ఎవరు తిట్టాడు? లేడీస్ హైకోర్టు నుంచి వచ్చింది, सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है आपके पास? ये सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है? आपको मालूम है? सब मालूम है। क्या है ये सर्वे नंबर? क्या लगता है बिट्टू? आप जो जगह में ठहरे हुए हैं ना, आप जिसको ओनर बोल रहे, उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से। बताओ ना कहाँ है परमिशन? इधर आओ, इधर ले लेके आओ, तुम्हारा ऑर्डर क्या ले लेके आओ? ऑर्डर है वो।
కొంచెం మంచిగా వింటే ప్రజలకు నిజాలేం తెలుస్తాయని చెప్పి, ఇది కొర్రెమల గ్రామం, సర్వే నంబర్ 739 to 749, 149 ఎకరాల భూమిది. ఆనాడక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేసిండు. 2076 78 లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు 2076 మంది 200 గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు, నెలకు 278 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్కి కట్టుకున్నటువంటి ప్లాట్లు. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచిగా సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం అదంతా, ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసిండ్రు. మొత్తం కాదు, కొద్దిపాటు, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకున్నాడు, 40 కోట్లు. ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచారాజ్ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు. మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో, ఈ లోన్ ఎగబెట్టిండు కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి. ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్లు అని వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009లో అనుమతిస్తే 2010లో తీర్పు ఏమని వచ్చిందంటే, ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే, ఇది అగ్రికల్చర్ భూమి కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి బాజప్తా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అవుతుందంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన కనుక ఈయన ఏం చేసింది ఇక్కడ, ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు హర్ష కన్స్ట్రక్షన్. వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీకు మీ జాగ ఎక్కడుందో మీకు తెలియదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకో 3,000 రూపాయలకో వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ కొనే ప్రయత్నం చేశారు.